Hey cuties, welcome back to my channel Tales of Pratha. ఈ రోజు బిగ్ బాస్ 9 తెలుగు వీక్ 3 అనాలిసిస్ సాటర్డే సండే ఏం జరిగిందో దాని గురించి మెయిన్ పాయింట్స్ డిస్కస్ చేసుకుందాం. ఈ రోజు కొన్ని పాయింట్స్ అడ్రస్ చేశారు నాకు సార్ సాటర్డే ఎపిసోడ్కి వచ్చేస్తే. అందులో ఏంటంటే రాము అండ్ తనుజ మధ్య జరిగిన టీ ఇష్యూ. ఎవరెవరు టీ తాగుతారో ముందే తెలుసుకుంటే బెస్ట్ కదా అని అంటే రాము అన్నాడు, నేను వెళ్ళి అడిగాను, ఫ్లోరా గారు ఇక్కడ లేరు, ఆవిడకి టీ వద్దు అని చెప్పింది సంజన అని చెప్పేసి రాము ఏమో తనుజకి చెప్పాడు. సో ఏంటి సంజన గారు ఫ్లోరా గారికి టీ వద్దు అని చెప్పారా అని చెప్పేసి అడగడానికి వస్తే అక్కడ జరిగిన విషయం ఏంటంటే రాము అసలు అడగలేదు, అడిగానని అనుకున్నాడట. సో అక్కడ రాంగ్ గా కన్వే చేయడం వల్ల మొత్తం సీన్ అంతా రివర్స్ అయిపోయింది. దానివల్ల తనుజ తప్పు అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ నెక్స్ట్ రాము కరెక్ట్ గా స్టాండ్ తీసుకోకపోవడం వల్ల ఇంత పెద్ద ఇష్యూ జరిగింది. నాకు సార్ రాముని సైలెంట్ గా ఉండిపోయి అక్కడ ఇక్కడ మాటలు చెప్తే కష్టం. నెక్స్ట్ తనుజాని కూడా ఏమన్నారంటే, అంతలా అరవాల్సిన అవసరం ఉందా అమ్మా, దానికి ఎందుకు అంత సీరియస్ అవుతున్నావు, ప్రతి దానికి అంత అరవాల్సిన అవసరం లేదు, జాగ్రత్తగా కూడా దాన్ని సాల్వ్ చేయొచ్చు అన్నట్టు నార్మల్ గా చెప్పారు. అది నిజమే, యాక్చువల్లీ ఆవిడ తప్పు లేదనుకోండి, బట్ అంతలా అరవకుండా నైస్ గా దాన్ని ఇది చేస్తే మాత్రం బాగుండేది. నెక్స్ట్ హరీష్ గారి మ్యాటర్కి వచ్చేద్దాం. హరీష్ గారు ఏంటి, లత్కోర్ పంచాయతీ దాని గురించి మాట. లత్కోర్ హరీష్ గారు అని అన్నారు నాకు సార్. అంటే అలా పిలిస్తే మీకు ఓకేనా అని అన్నారు. అంటే లేదు సార్, లత్కోర్ అనే మాట డిస్రెస్పెక్ట్ఫుల్లా అంటే రెస్పెక్ట్ఫుల్లా అంటే నేను కాంటెక్స్ట్ వేర్ సార్ నాది, నేను ఒక పర్సన్ అనలేదు అంటే ఓకే, అయితే కాంటెక్స్ట్ వేర్ కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హరీష్ నీలా నేను లత్కోర్ మాటలు మాట్లాడను అని అన్నాను అనుకో, అక్కడ నేను నిన్నన్నట్ట కాంటెక్స్ట్ లోనే చెప్పాను నేను ఒక సెంటెన్స్, నీకే కదా నిన్నన్నట్టే కదా, మరి అక్కడ కూడా పాయింట్ అదే కదా వస్తుంది, నీకు అలా అంటే ఓకేనా అన్న. లేదు సార్ అన్న. అక్కడ స్టూడియోలో ఉన్న ఆడియన్స్ ని వాళ్ళు కూడా చెప్పారు, మనం ఏమనుకుంటున్నాం అదే చెప్పారు సార్, ఇట్స్ వెరీ రాంగ్. కాంటెక్స్ట్ ఏదైనా కూడా ఆ వర్డ్ యూజ్ చేయడం ఇట్స్ రాంగ్, ఆయన ఒప్పుకోవాలి, దాన్ని వాదించకూడదు. కొన్నిటిని తప్పు తెలుసుకుని ఒప్పుకుంటేనే మన వాల్యూ పెరుగుతుంది. అంతేకాకుండా ప్రాపర్ గా స్టాండ్ తీసుకుంటే మనం ఆడియన్స్ లో ఇదవుతామేమో, మన స్టాండ్ మీద మనం నిలబడాలి అన్నట్టుంటే ఒక్కొక్కసారి కుదరదు. అలాగా మనం తప్పు ఉన్నప్పుడు తప్పు చెప్పినప్పుడు ఒప్పుకోవాలి. నెక్స్ట్ కళ్యాణ్కి అబ్బా ఇది యాక్చువల్లీ కళ్యాణ్కి మంచి ఇన్పుట్ ఇచ్చినట్టు ఏంటంటే, చేతులు పట్టుకోవడం ఆపి గేమ్ ఆడు అని చెప్పేసి. అది నిజంగా తను తను అర్థం చేసుకుని బాగా ఆడితే మాత్రం బాగుంటుంది. యాక్చువల్ అగ్ని పరీక్షలో తను ఎంత బాగా ఆడాడు. ఇప్పుడు అసలు ఏ గేమ్ అన్నా బాగా ఆడుతున్నాడా? లిటరల్ తను 100% ఇచ్చినట్టు ఏ గేమ్ నాకు కనిపించలేదు. అండ్ నెక్స్ట్ థింగ్, ఎప్పుడు చూసినా ఎవరు ఏడుస్తారు వాళ్ళు ఓదార్చాలనే పాయింట్ లోనే ఉన్నట్టే ఉంది గేమ్, లిటరల్లీ చెప్పాలంటే. మెయిన్ పాయింట్స్ అవబ్బా. అండ్ సాటర్డే ఎపిసోడ్ లో ఫస్ట్ స్టార్ట్ అయింది సంజన గారు ఎలిమినేట్ అయ్యి స్టేజ్ మీదకి వచ్చారు కదా. యాక్చువల్లీ ఆవిడ సీక్రెట్ రూమ్ లో ఉంచారు మిడ్ వీక్ ఎలిమినేషన్. సో ఒక్కొక్కరి గురించి ఒక పాయింట్ చెప్పంటే అందరి గురించి చాలా బాగా చెప్పింది, అందరి గురించి కరెక్ట్ గా పాయింట్స్ పెట్టింది తనైతే. అండ్ ఒక్కటి నచ్చని పాయింట్ ఏంటో చెప్తా. హరీష్ గారిని ఆవిడ మిగతా చెప్పిన పాయింట్స్ అన్ని కరెక్టే హరీష్ గారి మీద. అతనితో మాట్లాడాలంటే ప్రతిదానికి గొడవే వస్తుంది. ముఖ్యంగా ఫుడ్ విషయంలో నేను పెడుతున్నా అని చెప్పుకోవడంతోనే సరిపోతుంది. ఏదైనా ఒక బాటిల్ అక్కడ జరిపి అక్కడ పెట్టడానికి పెద్ద ఇష్యూ చేశారు. ఇలా ప్రతిదానికి ఇష్యూ చేస్తారు. ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి ఎంత గొప్పదాన్నో తెలుసా అని అన్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన అంటారు, నేను నీకన్నా గొప్పదాన్ని. నేను ఎంత సైకో తెలుసా అంటే, నేను నీకన్నా సైకో. ఏదైనా నువ్వు ఏ పాయింట్ అన్నా చెప్పు, దానికైనా నీకన్నా అనేది మాత్రం జోడిస్తారనమాట. సో ఆయన ఏది ఒప్పుకోరో పట్టాను అని చెప్పేసి ఇవన్నీ కరెక్టే. కానీ నచ్చని పాయింట్ ఏంటంటే, ఆయన ఒకే సేమ్ క్లోత్స్ వేసుకుని వంట చేశారు సార్ 3 days, అసలు స్మెల్ వచ్చింది అని చెప్పేసి ఇలా ఇది యాక్షన్ చేసి చూపించారు అనమాట. అది రాంగ్. లైక్ దిస్ ఈజ్ నేషనల్ టెలివిజన్ లో అన్హైజీనిక్ అలాంటి మాటలు మాట్లాడకూడదు. యాక్చువల్ చెప్పాలంటే ఆయనకి బట్టలు రాలేక ఆయన అలా వేసుకుని చెప్పారంట. ఇది విషయం మీరు అక్కడే చెప్పొచ్చు కదా, ఇంకెవరు మాట్లాడలేరు కదా మరి దాని గురించి, అన్హైజీనిక్ గా చేశారు అది ఇది అని. సో ఆ విషయం తీయకుండా ఉండాల్సింది. ఆవిడ పాయింట్ లో అయితే మాత్రం అది చెప్పడం వెరీ రాంగ్. ఇంకా ఆవిడని ఏం పంపించలేదు. సో కొన్ని చిట్స్ తీస్తాను, అందులో వచ్చిన
ఇవి మీరు చేస్తే సంజన గారి బ్యాటరీ 100% పెరిగి రిటర్న్ వస్తారు. అందులో యాక్సెప్ట్ చేసింది ఏంటంటే తనూజ కాఫీని త్యాగం చేసింది ఓల్డ్ సీజన్. ఇట్స్ వెరీ గుడ్. సో అండ్ నెక్స్ట్ ఇమ్ము క్యాప్టెన్సీ వదులుకోమని చెప్పారు, క్యాప్టెన్సీని వదిలేసుకున్నాడు. అండ్ నెక్స్ట్ రీతు హెయిర్ కట్ చేసుకోవాలి, బాబ్ కట్. అది యాక్చువల్లీ ప్రతి అమ్మాయికి కష్టమే అబ్బా, అదైతే ఒప్పుకుంటా. కానీ తను ఫస్ట్ ఏడవడానికి తన ఏడుపు అంతేనో ఏంటో నాకు అర్థం కాదు. లైక్ ఏంటంటే ఫేక్ లా అనిపిస్తుంది తన ఏడుపు, బట్ స్టిల్ అది జెన్యున్ అయి ఉండొచ్చు. బట్ అలా కనిపిస్తుంది, తను చేసే విధానం బట్టి అలా అనిపిస్తుంది ఏంటో కానీ అది తను చేయడం ఇట్స్ గ్రేట్. అండ్ నెక్స్ట్ భరణి గారు స్టేజ్ మీద ఉన్నప్పుడు ఆ బాక్స్ వదిలేసి వచ్చేయమంటే ఆహా ఇది నా ప్రాణం, ఇది లేకపోతే నేను అసలు వెళ్ళిన ఆయన ఇప్పుడు సంజన గారికి త్యాగం చేశారు అనమాట. ఆ బాక్స్ ని స్టోర్ రూమ్ లో పెట్టేశారు. దట్స్ గ్రేట్. బట్ టూ ఫేస్డ్ గా అనిపించారు నాకు ఈ విషయంలో. ఎందుకంటే ఆయన అక్కడే చెప్పచ్చు ఏంటి ఒపీనియన్ అడిగినప్పుడు. నెక్స్ట్ సండే ఎపిసోడ్కి వచ్చేస్తే ఆస్క్ బీబీ అని చెప్పేసి మెయిన్ పాయింట్స్ చెప్తున్నాను. ఒక టాస్క్ కండక్ట్ చేశారు. అందులో ఏంటంటే స్టూడియోలో ఉన్న ఆడియన్స్ ఓటింగ్ చేస్తారన్నమాట. హౌస్ మేట్స్ చెప్పిన సమాధానం బట్టి అవి జెన్యూనా కాదా అనేది వాళ్ళ ఓటింగ్ ద్వారా తెలుస్తుంది. ఓకే, రీతుని ఫస్ట్ క్వశ్చన్, ఎందుకు ప్రతిదానికి ఏడుస్తున్నారు అండ్ డెమోన్ కోసమే ఆడుతున్న ఫీలింగ్ వస్తుంది, అది కంటెంట్ కోసం చేస్తున్నారా రియల్ గానా అని చెప్పేసి అడిగితే లేదు సార్ అది ఇది అని చెప్పింది. ఎవరికి వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేశారు. సో ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం ఏంటంటే 65% థమ్స్ డౌన్. నెక్స్ట్ సుమన్ గారు, మీ గేమ్ కనిపించడం లేదు, కొన్ని పాయింట్స్ పేలుతున్నాయి కానీ మళ్ళీ స్లో అయిపోతున్నారు, మీ గేమ్ ఎక్కడ కూడా కనిపించడం లేదు అని చెప్పేసి అడిగారు అనమాట. నేను ట్రై చేస్తున్నాను సార్, ఇంకా ట్రై చేస్తాను అని చెప్పేసి ఆయన అన్నారు. 81% ఎస్ ఆయన జెన్యూన్ అనుకుంటున్నామని చెప్పేసి అన్నారు. హరీష్, ప్రతి సీజన్ చూసి వచ్చారన్నారు కదా, అలా ప్రతి సీజన్ లో ఉన్న వాళ్ళందరినీ కాపీ కొట్టి మీరు ఏదో స్టేట్మెంట్ ఒక డైలాగ్ వదిలేస్తే వెళ్ళిపోతూ ఉంటారు. మీరు స్ప్లిట్ పర్సనాలిటీయా లేకపోతే ఏంటి అసలు మీరే మాస్డ్ మ్యాన్ లా ఉన్నారు అని చెప్పేసి అంటే ఆయన డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. 74% నాట్ జెన్యూన్ అని చెప్పేసి ఇచ్చారు. శ్రీజ, మిమ్మల్ని బీబీకి పంపించింది గొడవలు ఆడమనా గేమ్ ఆడమనా అని చెప్పేసి, ప్రతిదానికి గొడవ ఆడితే ఎలాగా అని చెప్పేసి ఆవిడ డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తే 74% అగైన్ నాట్ జెన్యూన్ అని ఇచ్చారు. కళ్యాణ్, ఎప్పుడు అమ్మాయిల చుట్టూ తిరగడం కాదు, మీ గేమ్ ఎప్పుడు ఆడతారు అని చెప్పేసి అంటే కళ్యాణ్ దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తే 58% హీఈస్ నాట్ జెన్యూన్, మిగతా 42% హీఈస్ జెన్యూన్ అని ఇచ్చారు. యాక్చువల్లీ ఇంకా సపోర్ట్ బాగానే ఉంది నిజం చెప్పాలంటే. నాగ్ సార్ కూడా అదే అన్నారు. అండ్ నెక్స్ట్ ఇంకా ఏమన్నారంటే ఆట చేతల్లో ఉండాలి, అవతల వాళ్ళ చేతులు పట్టుకోవడంలో కాదు అన్నారు. ఎక్స్ట్రాడినరీగా కరెక్ట్ గా 1 లైన్ చెప్పాలంటే కళ్యాణ్ ఇది అర్థం చేసుకుని ఆడితే మాత్రం తన గేమ్ బాగుంటది, లేకపోతే నెక్స్ట్ వీక్ స్టేజ్ మీద ఉంటాడు. నెక్స్ట్ భరణి గారు, వీ వాంట్ టు సీ ద రియల్ యూ, మీరు ఇంకా రియల్ పర్సనాలిటీ బయటికి రాలేదనిపిస్తుంది అంటే డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తే 58% జెన్యూనే అన్నారు, మిగతా పర్సెంట్ నాట్ జెన్యూన్ అని ఇచ్చారు. సో నాగ్ సార్ ఏమన్నారంటే గోడ మీద పిల్లిలా ఉన్నావు కదా అలాగే ఉంది రిజల్ట్ కూడా అన్నారు. అంటే ఆయన ఇంకా జెన్యూన్ గా ఓపెన్ అవ్వలేదని హింట్ ఇచ్చారనమాట. ప్రియాకి ఏమి చెప్పారంటే కెమెరాకి ఎక్కువ కనిపించాలని అనవసరం లేని టాపిక్లో అన్ని దూరి హైలైట్ అవ్వడానికి ట్రై చేస్తున్నావా, అండ్ మానిటర్స్ విషయంలో కూడా నీ స్టాండ్ అవసరం లేకపోయినా ఎక్కువగా మాట్లాడి అండ్ నెక్స్ట్ క్యాప్టెన్ మాట వినకపోవడం ఇవన్నీ చేసి ఇది నీ గేమ్ ప్లేయా బాగా కనిపించడానికి హైలైట్ అవ్వడానికి అని చెప్పేసి అంటే లేదు సార్ అని చెప్పి డిఫెండ్ చేసుకుంటే 82% నాట్ జెన్యూన్ అని చెప్పారు. తెలుసు కదా టీం అందరూ వచ్చారనమాట. అండ్ నెక్స్ట్ లోపలికి పంపిస్తే సిద్ధు భలే ఫన్ చేశాడు. ఆయన అయితే మాత్రం లాస్ట్ లో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సంజన గారు ఏమన్నారంటే నాగ్ సార్ని, సార్ మీరు వచ్చుంటే జతగా బాగుండేది సార్, మీరు వచ్చుంటే వాళ్ళతో పాటు బాగుండేది సార్ అన్నందుకు ఆవిడ తెలుగు అనమాట, బాగుంది. నెక్స్ట్ తనుజాన్ ఏమన్నారంటే సీరియల్లో క్యారెక్టర్ నుంచి బయటికి ఎప్పుడు వచ్చి అసలు గేమ్ ఆడతావు, ఫ్లేవర్ నుంచి ఫైర్ ఎప్పుడు అవుతావు అని చెప్పేసి అన్నారు. ఆవిడ దానికి డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేశారు. 77% షీఈస్ జెన్యూన్ అని ఓటు వేశారు. డీమోన్, శ్రీజ చెప్పింది రీతు మిమ్మల్ని కాంటెంట్ కోసమే అని అప్పుడు అపోజ్ చేయకుండా నేను కూడా అదే అందుకే నాకు తెలుసు అని అన్నారు, దాని ఉద్దేశం ఏంటి అని చెప్పేసి అంటే తను డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తే 86% హీఈస్ నాట్ జెన్యూన్ అని చెప్పారు. ఇమ్మో, మీ ఒరిజినాలిటీ ఇంకా బయటకి రాలేదు అని అనిపిస్తుంది అంటే
తను నేను ఇలాగే ఉంటాను సార్ అని చెప్పాడు మాట. నేను యాక్చువల్ నా ఒరిజినాలిటీ ఇంతే, నేనేం ఫేక్ చేయట్లేదు అన్నారు. 91% అందరూ కూడా హీఈస్ జెన్యూన్ అన్నారు. ఎస్, దట్స్ ట్రూ, నాకు కూడా అది అనిపించింది. 15th పర్సన్ వచ్చేసి రాము. నువ్వు సైలెంట్ గానే ఉంటావా, ఎక్కడ స్టాండ్ తీసుకోవాలి అక్కడ స్టాండ్ తీసుకోవాలి. 73% హీఈస్ నాట్ జెన్యూన్ అని చెప్పారు. నెక్స్ట్ ఫ్లోరా అని పిలిచి అట్లీస్ట్ ఇప్పుడైనా మాట్లాడతారా లేకపోతే బాయ్ బాయ్ అవుతారు అని చెప్తే నేను ట్రై చేస్తున్నాను సార్ అని చెప్పింది. 86% షీఈ్ జెన్యూన్ అని ఓటు వేశారు. నెక్స్ట్ అయిపోయి ఇంకా ఎవరిది చూపించలేదు. తర్వాత కెప్టెన్సీ టాస్క్ జరిగింది. హరీష్, డీమోన్స్, రాము, సంజన, రీతు, వీళ్ళ 5 people కెప్టెన్సీ కంటెండర్స్ మాట. వీళ్ళు ఏంటంటే స్క్రీన్ మీద ఐటమ్స్ ఉంటాయి, అవన్నీ ఇంట్లో ఎక్కడున్నాయో వెతికి ఫాస్ట్ గా వాళ్ళకి ఇచ్చిన బుట్టల్లో వేసుకోవాలన్నమాట. డీమోన్ అన్ని కూడా కలెక్ట్ చేసి ఫాస్ట్ గా వేసాడనమాట. సో డీమన్ బికేమ్ న్యూ క్యాప్టెన్ సెకండ్ టైం. దట్స్ గ్రేట్ యాక్చువల్లీ. ప్రియా అండ్ కళ్యాణ్ లో ప్రియా ఎలిమినేట్ అయింది. ఎలిమినేట్ అయిన ప్రియా కన్నా కళ్యాణ్ ఎక్కువ ఏడ్చాడు, అదే మ్యాజిక్. హగ్గులు కూడా ఎక్కువ. మా ప్రియా స్టేజ్ మీదకి రాగానే నాకు సార్ అన్నారు, ప్రియా అనుకున్నావా అంటే లేదు సార్ ఉంటా అనుకున్నాను నిజంగా అని చెప్పేసి అనమాట. నెక్స్ట్ తనకు ఒక టాస్క్ ఏమి ఇచ్చారంటే ఈ డెవిల్ హార్న్స్ ఇచ్చారు. ఎవరెవరికి ఇస్తావంటే హరీష్ గారికి ఇచ్చి మీకు తప్పు అంటే ఒప్పుకోరు, ప్లీజ్ అందరి మాట వినండి, మీ మీద మీకే కాదు అని చెప్పేసాను. తనూజ అలాగా కక్క ఎక్కువ, అదొక్కటే నీలో మైనస్ అని చెప్పేసింది. భరణి గారిని సిల్లీగా నామినేషన్స్ చేయకండి అని చెప్పేసాను, మిగతా అంతా బాగా ఆడుతున్నారని. తను చెప్పిన అన్ని పాయింట్స్ కరెక్టే. తను యాక్చువల్లీ ఇప్పుడు కొంచెం చేంజ్ అయింది. కొంచెం వాయిస్ తగ్గించడం కానీ, అన్నెసరీగా ఆర్గ్యుమెంట్స్ చేసుకోవడం కానీ తగ్గింది. యాక్చువల్లీ ఫ్యూ డేస్ బ్యాక్ నుంచి బెటర్ అయింది, కానీ అప్పటికే లేట్ అయిపోవడం వల్ల ఇంకా దాన్ని బయటకు వచ్చేసింది. లేకపోతే మంచి కంటెస్టెంట్ అయ్యేది అని అగ్ని పరీక్షలో చూసినప్పుడు మాత్రం నిజంగా అనుకున్నా. బట్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ.